పవర్ పాయింట్స్ ఓకే అంటే ఒక మనిషికి లాభాన్ని చేకూర్చే స్థానాలు ఏంటి? ఉంటాయండి. ఒక మనిషికి అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పాయింట్. బ్రహ్మస్థానం ఉందనుకోండి, సో ఆ బ్రహ్మస్థానం అనేది పవర్ పాయింట్ అనమాట, మన నాభి. సో ఇక్కడ నుంచి పవర్ మొత్తం జనరేట్ అవుతూ ఉంటుంది. సో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది నాభి. అందుకే నాభి స్థానంలో ఏమంటాము అంటే అక్కడ ఏ పిల్లర్ వేయకూడదు అంటాం, బరువు లాంటిది పెట్టకూడదు అంటాం. సో ఆ పాయింట్ మేజర్గా ఉందనుకోండి, అక్కడి నుంచి పవర్ జనరేట్ అయిపోయి 4 మూల 4 దిక్కులకు పవర్ సప్లై అవుతూ ఉంటుంది. అంటే 4 మూల 4 దిక్కుల్లో పవర్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఈశాన్యం కూడా ఒక పవర్ పాయింట్. అక్కడ డ్యామేజ్ అయింది అనుకోండి ఆ పవర్ పాయింట్, మన మైండ్ పనిచేయదు. సో క్రియేటివిటీ ఉండదు, సక్సెస్ రేట్ ఉండదు. సో అది తర్వాత ఆగ్నేయం అనుకోండి, ఆగ్నేయంలో కూడా పవర్ జనరేట్ అవుతుందండి. ఆగ్నేయంలో పవర్ ఇంబ్యాలెన్స్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మన బాడీలో టెంపరేచర్ ఉంది, పెరిగింది అనుకోండి ఫీవర్ వచ్చేస్తుంది కదా, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నైరుతి కూడా ఒక పవర్ జనరేట్ చేసే పాయింట్. అక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం భూమి మీద కాలు పెట్టి మాట్లాడుతున్నాం, మన పరిస్థితి అలా ఉండదు, బెడ్ మీదనే కాళ్ళు ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క పవర్ తోటి మళ్ళీ పంచభూతాలకు మనకు బాడీకి లింక్ ఉందండి. మన పంచభూతాలు ఇప్పుడు మన బాడీలో నీరు ఉంది, ఇంట్లో ఈశాన్యంలో అంటేనే వాటర్ జోన్ అనమాట. మన బాడీలో టెంపరేచర్ ఉంది, ఆగ్నేయం అంటేనే టెంపరేచర్, గాలి పీలుస్తున్నాం, వాయుం అంటేనే గాలి. సో మనం భూమి మీద కాళ్ళు పెట్టాం, పైన ఆకాశం ఉంది, ఇవన్నీ కూడా పంచభూతాల ప్రభావం అనమాట.